ఈ ప్రపంచంలోకి ఎవ్వరొచ్చినా సరే ఏదో ఒకటి నేర్చుకుంటారు. దాని వెనక ఉండేది వారి గురువు బోధ కావచ్చు. ఆ గురువును నిర్ణయించుకునేది మనమే. ఆ గురువు మన తల్లిదండ్రులే కావచ్చు, మిత్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, ఆదర్శులు కావచ్చు, లేదా గురుకులంలో పాఠాలు చెప్పే గురువు కూడా కావచ్చు. ప్రపంచంలో మరికొన్ని విషయాలున్నాయి. వాటిని ప్రపంచంలో ఏ గురువు నేర్పించలేడు. వాటిని మీకు కాలమే నేర్పించగలదు. సమస్త లోకాల్లోనూ కాలాన్ని మించిన గురువు మరొకరు ఉండరు. కాలానికి గురువుకి ఒక సమానత్వం ఉంది, ఒక తేడా కూడా ఉంది. సమానత్వం ఏమిటంటే కాలము గురువు కూడా తమరికి నేర్పిస్తారు. తేడా ఏమిటంటే మీ గురువు ముందు మీకు నేర్పిస్తారు, ఆ తర్వాతే మిమ్మల్ని పరీక్షిస్తారు. కానీ కాలం ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తుంది, ఆ తరువాతే ఏదైనా నేర్పిస్తుంది. ఇక శిక్షణ తరువాత పరీక్షకు వెళ్ళటమా, లేక పరీక్షను తట్టుకుని నిలబడ్డాకే శిక్షణ పొందడం అనేది పరస్పరం భిన్నమైనవి. ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కాలం ద్వారా మీరు నేర్చుకున్న పాఠం ఏదైతే ఉందో దానిని మీ దగ్గరే భద్రంగా దాచుకోండి. ఎందుకంటే కాలం కంటే గొప్పది, కాలం కంటే విలువైనది, కాలం కంటే ఆధునికమైన గురువులు ఎక్కడా ఉండరు. రాధాకృష్ణ.